నమస్తే, నేను మీ రాజేంద్ర. రాయలసీమ ప్రాంత పర్యటన నేపథ్యంలో ఇవాళ చిత్తూరు జిల్లా రావటం జరిగింది. మొదటిగా మదనపల్లిని టచ్ చేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి సమస్యలతో పాటు ఇవాళ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా షాజహాన్ బాషా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అలాగే ముఖ్యంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మేము ఇక్కడ చేస్తున్నటువంటి ఇంటర్వ్యూలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్లకు ఏదైనా ఇబ్బంది మా వల్ల కలిగితే క్షమించమని ముందుగా అడుగుతున్నా. అలాగే ఇక్కడ జన సందోహం చూసినప్పుడు ఇంత బిజీగా ఉన్నటువంటి సమయంలో కూడా ఇక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి మహమ్మద్ షాజహాన్ బాషా టీడీపీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఇక్కడ ప్రచార కార్యక్రమంలో కనీసం మాత్రం 5 నిమిషాలు కూడా ఆయన మన వైపు చూసే అవకాశం లేకపోయినా ఇక్కడ వీళ్ళందరినీ ఒప్పించి మనతో పాటు కొన్ని విషయాలు, ఈ స్థానికమైనటువంటి విషయాలనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకి, ప్రజలకు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అన్న. నమస్తే. ఎస్, ముఖ్యంగా మీ జిల్లా తీసుకుంటే ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఈ జిల్లా ఇది, ఈ ప్రాంతం ఇది, ఈ గడ్డకున్నటువంటి ప్రాధాన్యత అది. అలాగే ఇవాళ ఎన్నికలలో ముఖ్యంగా షాజహాన్ గారు ఇక్కడ స్థానికంగా మీరు గమనించినటువంటి సమస్యలేంటి? మీరు పైగా మాజీ ఎమ్మెల్యే కూడా. ఆ రోజు చేసినటువంటి అభివృద్ధి మళ్లీ కంటిన్యూ చేయాలి అని అంటే ఇవాళ గెలుపొందాలని ముందుకొచ్చారు. ఆ రోజు చేసిన మంచి, ఇంకా ముందు చేయదలుచుకున్నటువంటి కార్యక్రమం ఒక్కసారి వివరణగా మీరు చెప్తారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా బీఆర్కే న్యూస్ చైర్మన్ గారికి, ఉన్న మీ ఎంటైర్ టీమ్ కి అందరికీ పేరుపైన నమస్కారాలు. వాస్తవం చెప్పాలంటే 2009 నుంచి 14 వరకు నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. నేనేదో ఎమ్మెల్యేగా పనిచేసి మదనపల్లి పట్టణ అభివృద్ధి కానీ, గ్రామాల అభివృద్ధి కానీ, గ్రామాల నీటి సమస్య కానీ, గ్రామాల చిన్న చిన్న రోడ్లు కానీ, గ్రామాల పెద్ద రోడ్లు కానీ అన్నిటిపైన క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్క అభివృద్ధి దిశలో తీసుకువెళ్లిన చరిత్ర నాది. నేను చేసిన అభివృద్ధిలో 10% కూడా 10 సంవత్సరాలు నా తర్వాత 2014 నుంచి 2024 వరకు వైసీపీకి మా మదనపల్లి కౌన్సిల్ ప్రజలు పట్టం కట్టారు. ఈ 10 సంవత్సరాలు ఎంపీగా మిథున్ రెడ్డి పనిచేశారు. ఒక ఫస్ట్ ఎమ్మెల్యేగా తిప్పారెడ్డి గారు పనిచేశారు 2014 నుంచి 19 వరకు. 19 నుంచి 24 వరకు నవాజ్ బాషా అని ఆయన పనిచేశారు. వీళ్ళిద్దరికి కూడా నేను మీ ద్వారా ఒకే ఒక మాట చెప్తున్నాను. నేను 5 సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధికి మీరు 10 సంవత్సరాల్లో 10% కూడా అభివృద్ధి చేయలేని పరిస్థితిలో ఈ మదనపల్లి కాన్స్టిట్యున్సీకి పూర్తిగా నాశనం చేసేసి, అభివృద్ధి శూన్యం చేసేసి, సమస్యలు తాండవమాడుతున్నాయి. ఎక్కడ పోతే అక్కడ ప్రజలకు పోలీసులు పెట్టి భయభ్రాంతాల్లో పోలీస్ బెత్తంతో మీరు చలాయించారు. ఎక్కడ కానీ మంచితో, ప్రేమతో, అనురాగంతో ఒక కాన్స్టిట్యున్సీకి పెద్ద దిక్కుగా ఎమ్మెల్యే కానీ పనిచేయలేదు. ఎంపీ అసలు డబ్బులు ఇచ్చేదానికి ఆయన టైం లేదు. ఆయన ఎక్కడో సీఎం ఆఫీస్ లో బీజేపీ వాళ్ళతో అలయన్స్ లో ఆయన బిజీ ఉండిపోయారు. అంత తప్ప కానీ చేసింది ఏమీ లేదు. మదనపల్లి కానీ, పార్లమెంట్ సెగ్మెంట్ కానీ ఎంపీ మిథున్ రెడ్డి గారు చెప్పడానికి పదాలు లేవు. వాస్తవం చెప్పాలంటే ఈ రోజు కూడా మదనపల్లిలో సమస్యలు తాండవమాడుతున్నాయి. ఏ కోణంలో కూడా తీసుకునే సమస్యలు ఉన్నాయి. అన్ని విధాలుగా సమస్యలు. ప్రధానంగా మీరు గమనించిన సమస్యలు ఏంటి? ఇక్కడ రైతులు ఉన్నారు, అలాగే వాళ్ళకి ప్రధానమైనటువంటి ఒక పంట ఉన్నది, దాని పరిస్థితి ఏంటి? టమాటా పంట ఇక్కడ ముఖ్యమైన పంట. టమాటా పంటకు ఎక్కడ కూడా కానీ, దాని పట్ల కానీ మార్కెట్ యార్డ్ పోయి ఈ రోజు కూడా ఇప్పుడు రైట్ నౌ మార్కెట్ యార్డ్ లో ధర్నా జరుగుతోంది. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. ఆ ధర్నా ఏమంటే లారీ ఓనర్లు వర్సెస్ టమాటా మండి ఓనర్లు ఇద్దరికి ధర్నా జరుగుతోంది. ఆ ధర్నాలో భాగంగా ఎవరు కూడా వాళ్ళకి ఇన్ని రోజుల నుంచి దాదాపు 3 సంవత్సరాల నుంచి లోపల సమస్య తాండవమాడుతోంది. కాకపోతే ఎక్కడ కూడా కానీ దానికి మంచి పద్ధతిలో మార్గంలో ఇది చేయలేదు. దానికి ఇప్పుడే ఇమ్మీడియట్ గా దానికి పరిష్కారం చేయడానికి నేను ఇప్పుడు వెళ్తున్నాను. దానికి చాలా చిన్న సమస్య. లారీ ఓనర్లు పరిధిలో పనిచేస్తారు. మార్కెట్ వాళ్ళు మార్కెట్ వాళ్ళ పరిధిలో పనిచేస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ లోడ్ చేయకూడదు, వీళ్ళు వచ్చింది వేరే బండ్లు చేయకూడదు అని చెప్పి ఒక సమస్య ఉంది. ఏ ఒక్క సమస్య పట్ల కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పనిచేయలేదని చెప్పి చిన్నగా తెలియజేస్తారు. షాజహాన్ గారు,
మన ప్రాంతం చూసినప్పుడు మదనపల్లిని మనము భౌగోళికంగా గమనించినప్పుడు ఇది అత్యద్భుతంగా డెవలప్ కావాల్సినటువంటి ప్రాంతం. ఇది పక్కనే హార్సీ హిల్స్, ఊటీ కంటే కూడా గొప్పదైనటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉన్నది, వాతావరణం కానీ ప్రాంతం కానీ. కానీ దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారేమో అన్న భావన. వడిసి మీరు వచ్చిన తర్వాత దీని మీద దృష్టి పెట్టే అవకాశం. మదనపల్లికి కాదు వచ్చి ఇట్స్ కాల్ పూర్ మ్యాన్స్ ఊటీ. అది పూర్ మ్యాన్స్ ఊటీకి నాశనం చేసేసారు. అభివృద్ధి శూన్యం. ఉన్నది కాపాడింటే చాలు. వీళ్ళు చేసిన తప్పులకి దానికి ప్రజలు క్షమించరు. మదనపల్లి చరిత్రలో వీళ్ళు ఎప్పుడు వైసీపీ వాళ్ళు ఇంకా గెలిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సమస్యలు తాండవమాడుతున్నాయి. మదనపల్లికి ఎన్ని హంగులు ఉన్నాయంటే, మదనపల్లి వచ్చి జనగణమన ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చి ఇక్కడ ఆలాపన చేసి ఇక్కడ జాతీయ గీతంగా దానికి తీసుకు దేశానికి అందించిన మదనపల్లి ఇది. బీటీ కళాశాలలో ఆనీ బెసెంట్ గారు అని ఉన్నారు. ఆమె రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పిలిచి ఒక పెద్ద కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాలన్నీ మదనపల్లి ఖ్యాతి పెంచాయి. జిడ్డు కృష్ణమూర్తి గారి ఒక ట్రస్ట్ ఉంది ఇక్కడ, రిషి వ్యాలీ స్కూల్. భారతదేశానికి టాప్ 3లో వస్తుంది ఈ స్కూల్. ఇది వచ్చింది రిషి వ్యాలీ స్కూల్. ఇదే కాకుండా ఆనీ బెసెంట్ గారు సెల్ఫ్ రూల్మెంట్ మూవ్మెంట్ చేస్తూ మన దేశానికి మనం పాలించాలని చెప్పి ఒక నినాదం తీసుకుని వచ్చి సెల్ఫ్ రూల్ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది మదనపల్లి అని తెలియజేస్తున్నాను. మదనపల్లికి ఒక సొంత ఐడెంటిటీ ఉంది. దీని పేరే పూర్ మ్యాన్స్ ఊటీ. మనం ఎండలో ఉన్నాం, చెమట ఎవరికి రావడం లేదు. అదే మీరు పక్కకి వెళ్ళండి, కర్నూలుకి వెళ్ళండి, ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ రాయచోటి వెళ్ళండి, ఇటు పీలేరు వెళ్ళండి, ఇటు కడప వెళ్ళండి. ఇక్కడ మనం నిలబడే వాళ్ళకి ఈ పోల్ కూడా టచ్ చేసేవాళ్ళం కాదు. అంత పరిస్థితి. ఇది వచ్చి అధికారులు ఎవరైనా వచ్చి ఇక్కడ పనిచేసిన తర్వాత ఒక ఇల్లు తీసుకొని ఇక్కడ కట్టుకొని, ఎందుకంటే ఇక్కడ ప్రజలు వచ్చి ఎప్పుడు శాంతి కోరే ప్రజలు శాంతియుతంగా పరిష్కరించి శాంతియుతంగా పనిచేయాలని చూసే మదనపల్లికి దాన్ని ఒక ప్రత్యేకత ఉంది. కాకపోతే మదనపల్లికి జిల్లా ఇవ్వకుండా నాశనం చేసిన చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇప్పుడున్న ఎంపీ మిథున్ రెడ్డి గారు. దీనికి జిల్లా ఎందుకంటే 1860లో మద్రాస్ రాష్ట్రం ఉన్నప్పుడు మద్రాస్ రాష్ట్రం స్టేట్ క్యాపిటల్ సిటీ ఉండింది. సెకండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వచ్చి కడప ఉండింది. కడప తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ కింద 1860లో మదనపల్లి వచ్చి జిల్లా అప్పుడు సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ గా ఉండింది. ఆ రోజు చిత్తూరు కూడా లేదు. ఇంత ఉన్నా కూడా కానీ మదనపల్లికి పరిగణలో తీసుకోకుండా మదనపల్లికి అన్యాయం చేసిన చరిత్ర ఈ వైసీపీ నాయకులని తెలియజేస్తుంది. షాజహాన్ గారు, మరొక విషయం, ఇవాళ పాలకపక్షం నుంచి వస్తున్నటువంటి ఈ రాజకీయం మొత్తం చూస్తున్నప్పుడు ఇక్కడ కూడా ఒక ధనబలం ఉన్నటువంటి క్యాండిడేట్ మీ మీద పోటీ చేస్తున్నట్టుగా, మీకైతే పెద్ద సంపాదించుకున్నటువంటి చరిత్ర, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా కూడా మీరు డబ్బు సంపాదించినట్టుగా ఇక్కడేమీ దాఖలాలు లేవు, కనపడట్లేదు. మరి ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి మీరు ఆర్థికంగా బలమైనటువంటి మీ ప్రత్యర్థిని పోటీ చేసే అవకాశం ఉందా? ఏంటి మీ ధైర్యం? తప్పకుండా అండి. నేను ప్రజల మనిషి. వాళ్ళ దగ్గర కంటైనర్లో డబ్బులున్నాయి. ఆ డబ్బు నాకు ఏం చేసుకోలేదు. ఇప్పుడు నేను చూడండి, ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఒక కార్యక్రమం చేస్తున్నాను 500-1000 మందితో. అదే 500-1000 మంది వాళ్ళు చేయాలంటే 5 లక్షలు కావాలా, నేను చేయాలంటే 500 రూపాయలు డీజిల్ కావాలా. నా కార్యక్రమం నా ప్రజలు చేస్తారు, వాళ్ళ కార్యక్రమం వచ్చి వాళ్ళు డబ్బు చేస్తారు. నాకు వాళ్ళకి తేడా అంతే. నేను ప్రజల కోసం ఆ రోజు పనిచేశాను. ఎక్కడెక్కడ నీటి సమస్యలు తాండవమాడుతూ ఉంటే ఆ నీటి సమస్య పరిష్కరించాను. ఎక్కడెక్కడ రోడ్లు ఇచ్చాను. ఎక్కడెక్కడ కాలువలు ఉంటే కాలువలు ఇచ్చాను. ఎక్కడెక్కడ ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా నేను సకాలంలో స్పందించి ప్రజల కోసం పనిచేశాను. నా సొంత అజెండా లేదు, నాది పబ్లిక్ అజెండా. పబ్లిక్ మంచి చేయడం నా అజెండా. బీటీ కళాశాల దాదాపు 2,000 కోట్ల ఆస్తులున్నాయి. అవి ఎక్కడ మిస్అప్రోప్రియేషన్ అయిపోతాయని ఆ రోజు 100 years రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సెలబ్రేషన్ ఉంటే అప్పుడు మన ప్రిన్సిపాల్ గారు ఉన్నారు తులసిరామ్ నాయుడు గారు, ఆయనకు అందరూ పెట్టుకొని నేను 6.5 కోట్ల రూపాయలు బీటీ కళాశాలకు ఇచ్చాను. 2.5 కోట్ల రూపాయలతో కాంపౌండ్ వాల్ కట్టించి ప్రాపర్టీస్ కాపాడాను. ఇక్కడే ముందర టిప్పు సుల్తాన్ గారు వర్క్ ప్రాపర్టీస్ కి స్థలం ఇచ్చారు, దాదాపు 50 ఎకరాలు. దానికి మొత్తం కాంపౌండ్ వాల్ కట్టి 100 షాపింగ్ కాంప్లెక్స్ కట్టి, హాస్పిటల్ కట్టి, మసీద్ కట్టి, ఆ ప్రాపర్టీస్ ఇండియాలో ఏ ఎమ్మెల్యే చేయలేదు. ఆ విధంగా నేను వర్క్ ప్రాపర్టీ కాపాడి ఆ కమ్యూనిటీకి ఇచ్చాను. ఈ రోజు ఆ వర్క్ ప్రాపర్టీ వాల్యూ వచ్చి 2,000 కోట్లు. నా కాన్సెప్ట్ ఒకటే. ఇప్పుడు అదే కాకుండా మా వాళ్ళు కొంతమంది వచ్చి
సాయిబాబా గుడి నిర్మించాలా, సాయిబాబా గుడి నిర్మిస్తామంట 1 ఎకరా స్థలం ఆ రోజు సాయిబాబా గుడికి కేటాయించాము. ఇదే కాకుండా ఓం శక్తి గుడి కట్టాలంటే 12,000 స్క్వేర్ ఫీట్ ఇచ్చాము. దాదాపు ఒక 40 రామాలయాలు కట్టాము, చర్చిలు కట్టాము, మసీదులు కట్టాము. నేను ఎమ్మెల్యే అయ్యక ముందు నాది ఒక పార్టీ, నాకు ఒక సిస్టమ్. ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ప్రజల కోసం పనిచేయాలా, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలా. అదే నా నినాదం, అదే నా ఆకాంక్ష. ఎస్, నిజానికి ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ చూసినా కూడా ముస్లిం మైనారిటీలు అలాగే ఇతర సామాజికమైనటువంటి మతస్థులు కూడా కలిసి కుటుంబంలా జీవించే విధానం ఉన్నది. బట్ రాజకీయాలకు వచ్చేసరికి కొంత మత రాజకీయం విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగే అవకాశం ఉందా? ప్రలోభపడే పరిస్థితి ఉన్నదా? నేను ఎప్పుడు మసీద్లో ఉండి ప్రేయర్ చేసేటప్పుడే నేను ముస్లిం. నేను బయటకు వస్తే నేను అన్ని కమ్యూనిటీలు నావే. హిందూ నాదే, క్రిస్టియనిజం నాదే, జైనిజం నాదే, బుద్ధిజం నాదే, అన్ని నావే. నేను ఎవరికి తక్కువ చేసి పరిస్థితి ఉన్నది. అందరితో కలిసి మా వాళ్ళలో ఒక్కడిగా నేను నడుస్తాను. నేను దేవాలయం వెళ్తారు, నాకు తిలకంతో స్వాగతిస్తారు, నేను మనస్ఫూర్తిగా స్వాగతం తీసుకుంటాను. నేను చర్చికి వెళ్తాను అక్కడ. ఎందుకంటే నేను ప్రజల మనిషి ఉన్నప్పుడు ప్రజల అనుసంధానం, ప్రజల కోసం పనిచేయాలి. ఈరోజు మెజారిటీ ఆఫ్ కమ్యూనిటీ హిందూయిజం ఉంది. హిందూయిజం విలువలు కాపాడుకుంటూ కలుపుకొని వెళ్లే బాధ్యత నాది అని చెప్పి మరొకసారి మీద ఎస్, ఏ మత ప్రాధాన్యత అలాగే ఏ మత విలువలు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా మానవ సమాజం బాగు కోసమే. బట్ ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చేసరికి సంకుచితమైనటువంటి రాజకీయాలు నడుపుతూ ఉంటారు. బట్ ఇక్కడ చూసినప్పుడు మొత్తం మేము గమనించినప్పుడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి మా రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి గోపి వీళ్ళందరూ ఇక్కడ మీ దగ్గరికి రాబోయే ముందు కొంత పరిశీలన చేసి మరీ వచ్చాం. బట్ ఇక్కడ అలాంటిది ఏది కనపడట్లా, అందరిలో సమభావం కనపడుతుంది. ఐ అప్రిషియేట్ ముఖ్యంగా మదనపల్లి ప్రజలను నేను గౌరవిస్తున్నా, అలాగే నమస్కరిస్తున్నా. మీకున్నటువంటి సమన్వయం అద్భుతం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో మదనపల్లిలో ఉన్నటువంటి సహజీవనం, సహభావం, సాంప్రదాయం అలాగే సంస్కృతి ఇదందరూ మీరు కూడా తెలుసుకోవాలని ఆశిస్తున్నా. మరొకటి చివరిగా మీ నాయకుడు, మీ అధినాయకుడు చంద్రబాబు చెప్పేటటువంటి టెక్నాలజీ ఏదైతే ఉన్నదో, అభివృద్ధి మంత్రం ఏదైతే ఉన్నదో దాన్ని ఇక్కడ అప్లై చేస్తే మీరున్నటువంటి టెన్యూర్ లో ఏ ఒక్క టమాటా రైతు కూడా కన్నీళ్లతో వాళ్ళ పంటను రోడ్డు మీద పడేసే పరిస్థితి రాదు అని ఆశిస్తున్నా. దాన్ని మీ దగ్గర నుంచి హామీ అడుగుతున్నా. దానికి కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకోమని అభ్యర్థిస్తున్నా. తప్పకుండా టమాటా రైతే కాదు, రైతే ఈరోజు రారాజు. రైతుకు పెద్ద పీట వేయాలా, రైతుకు ఆదుకోవాలా. రైతు కోసం పూర్తిగా మనం ఎంత అయితే ఎంత మనము. నేను నిన్న కూడా ఒక రివ్యూలో మాట్లాడుతూ ఉంటే MGNREGP వచ్చి రైతులకు లింకప్ చేద్దాము. దాంట్లో కూలీల వాళ్ళు రైతులు చెల్లించలేకపోతున్నారు. ఒకసారి మనం కానీ MGNREGP రైతులు కానీ మనం అనుసంధానం చేస్తే ఒక ప్యాకేజ్ ఇస్తే డబ్బులు వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక వరి పంట ఉంటుంది. వరి పంట వచ్చింది, ఫస్ట్ వరి నాటేటప్పుడు డబ్బులు ఒక 5 మంది, ఒక ఎకరాకి 7 మంది కూలోళ్ళు ఇవ్వాలి. అట్లా 3 రోజుల్లో వరి 1 ఎకరా నాటుతారు. అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత యూరియా చల్లాలి, దాని తర్వాత కొన్ని కలుపులు తీయాలి, దాని తర్వాత వచ్చింది దానిలో ఉన్న గెలిమిలన్నీ చెక్కాల. అవన్నీ రైతులు చేసుకుంటారు. ఇవి మళ్ళా కోత కోయాలి, దానికి మళ్ళా కొట్టాల, ధాన్యాలు సపరేట్ చేయాలా, ఆ గడ్డి సపరేట్ చేసి అది ఒక ఇంత ప్యాకేజ్కి ఒక సపరేట్ ప్యాకేజ్ కింద మనం ఇంతమంది కూలీలను ఇస్తే సేద్యం చేసే రైతుకు మనం పూర్తి సహాయం చేసినట్టయితే. ఈ విధంగా నేను మన ముఖ్యమంత్రి గారికి కొన్ని ఒక విషయాల్లో చెప్పడం జరిగింది. అలాగే షాజహాన్ గారు, చివరిగా ముగిస్తాను, మీరు కూడా చాలా బిజీగా ఉన్నారు. ఐ డోంట్ లైక్ టు టేక్ మచ్ మోర్ టైం. ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా మీతో పాటు మీ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడిగా ఇవాళ పోటీ చేస్తున్నటువంటి నాయకుడు మీరు కలిసి ఏదైనా ఒక ప్రణాళిక రూపొందించే అవకాశం ఉందా? లేదు, నేను మాత్రం నా సొంత మదనపల్లి మేనిఫెస్టో అని చెప్పి ఒక మేనిఫెస్టో ఇచ్చాను. నేను తప్పకుండా మేనిఫెస్టో నేను తర్వాత చూస్తాను. మేనిఫెస్టో ఇచ్చాను. ఈ నియోజకవర్గ ప్రజలకు, ఈ జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటో? ఈ జిల్లా ప్రజలకు తక్షణం మనం మదనపల్లి జిల్లా చేయబోతున్నాము. పిల్లలకు ఒక ఐటీ హబ్ 50 ఎకరాల్లో, ఎందుకంటే 120 కిలోమీటర్లో బెంగళూరు క్యాపిటల్ సిటీ ఉంది, 250 కిలోమీటర్లు వచ్చి తమిళనాడు క్యాపిటల్ సిటీ ఉంది,
మన తమిళనాడు క్యాపిటల్ సిటీకి మనం మధ్యలో ఒక ఐటీ హబ్ 50 ఎకరాల్లో ఇచ్చామంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లలకు ఎంఎన్సీ కంపెనీస్ తెచ్చి వాళ్ళకందరికీ ఉద్యోగాలు కల్పించేటట్టుగా ఇక్కడ ఆల్రెడీ ఒక హాస్పిటల్ ఉంది, జిల్లా హాస్పిటల్. ఒక రోజుకి 1200 మంది ఓపీడీ పేషెంట్స్ వస్తారు. రౌండ్ ద క్లాక్ 250 మంది ఇన్ పేషెంట్స్ ఉంటారు. దానికి అప్గ్రేడ్ చేసి 500 బెడ్ చేసి హాస్పిటల్కి పూర్తి వసతులు కల్పించిన ప్లాన్ చేశాము. పిల్లలు ఈరోజు మొబైల్కి ఈరోజు ఇక్కడ గంజాయి తాండవం ఆడతాం, మదనపల్లిలో గంజాయి తాండవం ఆడతాం, ఇక్కడ కొకాయిన్ కూడా దొరుకుతా ఉంది. ఇవన్నీ ఇటువంటి సందర్భంలో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ 20 ఎకరాల్లో స్టేడియము, ఇండోర్ స్టేడియం అంతా ఇచ్చి మన పిల్లలకు వాళ్ళ డైవర్షన్ తీసి మొబైల్కి పరిమితం అయిపోయారు పిల్లలు, లేకుండా గేమ్స్కి పరిమితం చేయాలని చెప్పి ట్రాఫిక్ సమస్య తాండవం ఆడుతూ ఉంది. తప్పకుండా దానిపైన మనం పూర్తిగా పరిశీలించి చాలా రోడ్స్ ఇస్తాము. బీటీ కళాశాల ఇది వచ్చింది దేశ స్వరాజ్యం కన్నా ముందు జనగణమన ఈ బీటీ కళాశాలలోనే ఆలోపన చేయడం జరిగింది. బీటీ కళాశాలకు యూనివర్సిటీ చేయడం జరుగుతుంది. తప్పకుండా బీటీ కళాశాలకు సంబంధించి ప్రిన్సిపల్ గా అలాగే మరొక విషయం, ముగించబోయే ముందు మదనపల్లి మేనిఫెస్టో 2024 అని ఇక్కడ అభ్యర్థి ఒక నమ్మకంగా ధైర్యంగా ప్రకటించడం, దట్టు టీడీపీ పార్టీ యొక్క మేనిఫెస్టో పరిధిలోనే కాకుండా ఇంకా విస్తృతమైనటువంటి కొన్ని ప్రకటనలు చేస్తున్నారు. దీన్ని నిలబెడతామంటున్నారు. అదేదో మీకు ముందుగా నేను చెప్తా. మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తాం. 1000 కోట్లతో మదనపల్లి అభివృద్ధి, మదనపల్లి ఔటర్ రింగ్ రోడ్, బైపాస్ టు బెంగళూరు టు రోడ్ ఫ్లైఓవర్, అట్ ద సేమ్ టైం మదనపల్లి నిమ్మనపల్లి డబుల్ రోడ్, మదనపల్లి రామసముద్రం డబుల్ రోడ్, డ్రైనేజ్ సిస్టమ్. ముఖ్యంగా ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని పట్టణాలలో దుర్గంధపూరితమైనటువంటి, అలాగే కనీసం అభివృద్ధి కనపడినటువంటి వెనుకబాటుతనం కనపడుతున్నటువంటి నేపథ్యంలో దిస్ ద బెస్ట్ రిజల్యూషన్ అండ్ ద సొల్యూషన్ వాట్ హీ వాంట్స్ టు ఫైండ్ అవుట్. అట్ ద సేమ్ టైం 500 బెడ్స్ తో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఐటీ హబ్ ఇన్ 50 acres, స్పోర్ట్స్ సెంటర్ ఇన్ 20 acres, ఫర్ ఆల్ స్పోర్ట్స్, ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం కూడా. మరొకటి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలి అన్నటువంటిది. ఇది హైవేకి కనెక్ట్ అయ్యి అలాగే తిరుపతి వెళ్లాలన్నా, బెంగళూరు వెళ్లాలన్నా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తామన్నటువంటిది. మరొకటి ప్రతిష్టాత్మకమైనది, బీటీ కళాశాలను యూనివర్సిటీగా ప్రకటించి ఉన్నత స్థాయికి అభివృద్ధి చేస్తాం. చేనేత కార్మికులపై విధించే కమర్షియల్ పన్నులను రెసిడెన్షియల్ పన్నులుగా మారుస్తాం. అన్న క్యాంటీన్లు మళ్లీ తెరిపిస్తాం. కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తాం. సిటిఎం చెరువు మరియు కోమటివాణి చెరువుల అభివృద్ధి, చెరువు డీపింగ్, బోటింగ్, లేక్ వ్యూ పార్క్. ఎక్సలెంట్. ఇవన్నీ మీరు ప్రకటించినవి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా 100కి 100% మీరు సక్సెస్ఫుల్ గా అమలు చేస్తారని ఆశిస్తూ, షాజహాన్ గారు మీ తరఫున నేను వినిపించా. రేపు ఇది జరగకపోతే మేమే వచ్చి మిమ్మల్ని అడిగే పరిస్థితి కాకుండా మీరు చేసింది చూయించి ప్రశంసించే అవకాశం నాకు ఇస్తారని భావిస్తున్నా. 29కి మీరు రాండి, లేదా మధ్యలో 26, 27కి రాండి. మనం ఇవన్నీ పైన మళ్ళీ ఒక రివ్యూ చేసి మీకు అన్ని స్పాట్స్ విజిట్ చేపిస్తాను, అన్ని డెవలప్మెంట్స్ చూపిస్తాను. మళ్ళీ మీరే ఏం చెప్తారో చెప్పండి. షూర్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ముఖ్యంగా మదనపల్లి ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఇంటర్వ్యూ వల్ల మీకు మా వల్ల ఏదైనా ఇబ్బంది వస్తే కొద్దిగా ప్రాక్టికల్ గా భావించండి. ఎన్నికల్లో ఈ మాత్రం ఇబ్బంది లేకుండా మీరు కూడా మీ అభ్యర్థిని గెలిపించే అవకాశం ఉండదు. మేము కేవలం ఆయన ద్వారా కొన్ని మీకు హామీలు ఇప్పించి వాటిల్ని ఫాలో అప్ చేసేటటువంటి ఒక బాధ్యత వచ్చాం. కాబట్టి ఈ ఇబ్బందికి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ ముగిస్తూ మీ రాజేంద్ర. నమస్తే.